వైసీపీ కేడర్ కకావికలమవుతోంది, భయంతో బిత్తరపోతోంది, ఇతర ప్రాంతాలకు వలసపోతోంది. ఇది జగన్కి రాబోయే కాలంలో అతిపెద్ద కష్టం. తెలుగుదేశం పార్టీని గ్రౌండ్ లెవెల్లో దెబ్బతీశాను అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అది మరింత బలోపేతమయ్యింది. అదే సందర్భంలో ప్రతి కార్యకర్త వెంట పార్టీ ఉంది. ఏ కార్యకర్తకి అరెస్ట్ అయినా వెంటనే సోషల్ మీడియా పోస్టుల దగ్గర నుంచి దాని మీదన పోలీసు అట్లాగే లీగల్ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు ప్లాన్ చేసుకొచ్చారు. అందువల్లనే మొదట్లో ఇబ్బంది పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత స్థిరంగా నిలబడింది. అది వాళ్ళలో కసిరేకెత్తించింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి సపోర్ట్ ఉందా అంటే నాయకులు ఎవరు జైలుకి వెళ్ళారో కూడా పూర్తిగా పార్టీకి తెలియదేమో. అదే సందర్భంలో ఎంతమందికి దెబ్బలు తగిలినాయో సాక్షిలో కూడా పూర్తిగా రాయలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు జరిగింది, ఎవరి వల్ల, ఇదంతా కూడా టోటల్గా చూస్తే తెలుగుదేశాన్ని నమ్ముకుంటే చంద్రబాబు తోడుంటాడు, వైసీపీని నమ్ముకుంటే జగన్ గెలిచినప్పుడేమో మమ్మల్ని పక్కన పెట్టాడు, ఓడినప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ అసంతృప్తి రేపు పొద్దున కేడర్లో పెరిగితే భవిష్యత్తులో రేపు ఆయన ఏ యాత్ర చేయాలన్న తోడుండరు. ఇప్పటికే కుటుంబం దూరమైంది. రాబోయేటటువంటి రోజుల్లో పార్టీ కేడర్ అంతా దూరం అయితే రేపు ముందు మెయిన్ సమస్య వచ్చేది స్థానిక ఎన్నికలు. స్థానిక ఎన్నికలు క్రిందటిసారి అప్రతిహాతంగా దూసుకెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ దఫా నిలబెట్టుకోగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ నిలబెట్టుకోలేకపోతే స్థానిక నాయకత్వం విఫలమవుతుంది. స్థానిక నాయకత్వం విఫలమైతే ఆ తర్వాత జగన్కి పూర్తి స్థాయిలో తోడుండేవాళ్ళు కరువు అవుతారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు జగన్ని ఎలాగైనా జైలు పాలు చేయాలనుకుంటారు. కాకపోతే జైలు పాలు చేస్తే జగన్కి సింపతి వస్తుందని కూడా చంద్రబాబు భావించవచ్చు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ వల్ల వచ్చినటువంటి సింపతి కూడా ఓటమిలో వన్ ఆఫ్ ద కారణం అవుతుంది కదా. కాబట్టి ఏ మేరకు చేస్తారు చూడ. కాకపోతే పాత కేసుల ద్వారా అరెస్ట్ చేసి జైలుకి పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది జరిగితే ఏమవుతుంది, పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా నడిపిస్తారు, ఏం చేస్తారు, ఇది $1 మిలియన్ ప్రశ్న.